హైకోర్టు నూతన భవన సముదాయం అత్యంత విశాలంగా అధునాతనమైన సౌకర్యాలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా భవిష్యత్ తరాలు అబ్బురపడే రీతిలో నిర్మాణం కానుంది. హైకోర్టు భవన నిర్మాణం తాలూకు ప్రాథమిక నమూనా ఇప్పటికే సిద్దమైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నిర్మాణం కోసం 2583 కోట్లు అవసరం పడతాయని అంచనా వేసి పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చింది. గతేడాది భూమి పూజ, శంకుస్థాపనలు పూర్తయ్యాయి. భవన సముదాయం నిర్మాణం కోసం ప్రాథమికంగా రూపొందించిన నమూనా ఆంధ్రజ్యోతికి లభించింది. ఈ నమూనా ప్రకారం 100 ఎకరాల్లో 36,52,840 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 బ్లాకులతో భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ప్రధాన ద్వారాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల తరహాలో నిర్మించనున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, హైకోర్టు భవన నిర్మాణ కమిటీలు చర్చిస్తున్నాయి. ప్రధాన కోర్టు భవనాన్ని 8.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రధాన న్యాయమూర్తి హాలు ఏ అంతస్తులో ఉండనున్నది అనేది ఇంకా ఖరారు కాలేదు. అడ్వకేట్ జనరల్ ఉండే బ్లాక్ ను 6 అంతస్తులతో 2.32 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. అడ్వకేట్ జనరల్ బ్లాక్ కు అదనంగా మరొక బ్లాక్ ను 1.1 లక్షల చదరపు అడుగుల్లో, న్యాయవాదుల ఛాంబర్ ను 1.58 లక్షల చదరపు అడుగుల్లో 5 అంతస్తులతో నిర్మించనున్నారు. కోర్టుకొచ్చే ప్రజల సౌకర్యాల కోసం 1.63 లక్షల చదరపు అడుగుల్లో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తులను నిర్మించనున్నారు. హైకోర్టు నూతన భవన సముదాయంలో భాగంగా నిర్మించనున్న జడ్జిల నివాసాలు విశాలంగానే ఉండనున్నాయి. ప్రధాన న్యాయమూర్తి బంగళాను 35,530 చదరపు అడుగుల్లో, ఆయన సెక్రటేరియట్ ను 7,260 చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. భవిష్యత్తులో జడ్జిల సంఖ్య పెరగనుండటంతో ఆ మేరకు ప్రధాన న్యాయమూర్తి మినహా మిగతా 63 మంది జడ్జిల క్వార్టర్స్ కోసం 2.67 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. భవన సముదాయం కోసం ఆంధ్రజ్యోతికి లభించిన ప్రాథమిక నమూనాతో పాటు మరో 2 నమూనాలను కూడా పరిశీలిస్తున్నారు. 3 నమూనాల్లో ఒకదాన్ని ఖరారు చేశాక పనుల నిర్వహణకు టెండర్లను ఆహ్వానించనున్నారు. ఒప్పందాలు పూర్తయిన 2 ఏళ్లలోనే హైకోర్టు భవన సముదాయాన్ని పూర్తి చేయనున్నారు. నూతన భవన సముదాయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నివాసాలు, ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్, ఆ సిబ్బంది నివాసాలతో పాటు పార్కు, క్లబ్ హౌస్లను నిర్మించనున్నారు. కోర్టు ప్రధాన ద్వారానికి ఎడమ పక్కన ఒక గుడిని నిర్మించనున్నారు. మొత్తంగా ప్రధాన ద్వారం, గుడి, సెక్యూరిటీ బ్లాక్, ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్, బయోవ్యర్థాల కోసం ఏర్పాట్లు, 2 పబ్లిక్ కారు పార్కింగ్ స్థలాలు, ఎత్తైన మెట్లతో ప్రధాన కోర్టులోకి వెళ్లే మార్గం, పబ్లిక్ సర్వీసెస్ సౌకర్యాలకు ఒక బ్లాక్ పబ్లిక్ ప్లాజా, ప్రధాన కోర్టు భవనం, న్యాయవాదుల ఛాంబర్, అడ్వకేట్ జనరల్ బ్లాక్, 2 అడ్మిన్ బ్లాకులు, ఆడిటోరియం, జడ్జిల ప్లాజా, క్లబ్ హౌస్, జడ్జిల నివాస సముదాయాలు, స్టాఫ్ క్వార్టర్స్, ఇలా మొత్తం 27 విభాగాలుగా భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు.